నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు డబుల్ డోస్ అనమాట. ఏంటంటే ఆల్రెడీ ఒక డోస్ ఇచ్చారు, 7,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. దాదాపు 47 లక్షల మంది రైతులకు మొదటి విడతలో ఏం పథకం అంటే అది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద రైతులకు అనే పథకం కింద రైతులకు రెండో విడత నిధులు విడుదల ఈరోజు చేయనున్నారు. సో రైతులు అర్హులు ఎవరైతే ఉన్నారో మీ అకౌంట్ చెక్ చేసుకోండి. సాయంత్రం లోపల మీకు 7,000 రూపాయలు పడుతుంది. ఆల్రెడీ మొదటి విడతలో 7,000 పడింది. సో మొత్తం 14,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దాని కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో పండుగ. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రెండో విడతగా రాష్ట్రంలో 46,85,835 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్ల రూపాయలు జమ కానుంది. సో ఎన్నికల హామీలో భాగంగా ఏ విధంగా అయితే అప్పుడు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి ఈ కిసాన్ పథకం ఏదైతే ఉందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేటువంటి పథకం ద్వారా ఆల్రెడీ రైతులకు 7,000 రూపాయలు మొదటి విడతలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత నిధులు ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పుడో రావాల్సింది, కాకపోతే బీహార్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఆలస్యమైంది. సో రెండో విడతగా దాదాపు 47 లక్షల మంది, అంటే ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాలంటే 46,85,835 మంది లబ్ధిదారులు రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడబోతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రెండో విడతగా రాష్ట్రంలోని 46,85,835 మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్లు జమ చేయనున్నారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు. మొదటి విడతలో ఇప్పటికే 7,000 జమ. రెండో విడత నేడు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఎక్కడో హాజరు కాబోతున్నారు. నేడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదల. ఒక్కో లబ్ధిదారులకు అంటే ఒక్కో రైతులు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో 7,000 రూపాయలు జమ కానున్నాయి. మీ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, మొత్తం కేంద్రం ఇచ్చింది వీళ్ళేం చేస్తారని. కేంద్రం ఇస్తా ఉండేది 2,000, దానికి అదనంగా ఏపీ సర్కార్ 5,000 యాడ్ చేసి 7,000 రూపాయలు ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్లు జమ. కోయంబత్తూరులో ప్రధాని మోడీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పుట్టపర్తిలో ఒక కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి ఆ సంబరాల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దాని తరువాత చంద్రబాబు నాయుడు గారేమో ఉమ్మడి జిల్లా కమలాపురంలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొని రైతులకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కోయంబత్తూరులో పాల్గొనబోతున్నారు. సో ఏపీ రైతులకు డబుల్ ధమాకా. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు బుధవారం రైతుల బ్యాంకుల ఖాతాల్లో పడున్నాయి. పిఎం కిసాన్ 21వ విడత సొమ్ము 2,000 చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ రెండో విడత సొమ్ము 5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. దీంతో ఒకే రోజు ఒక్కో రైతు కుటుంబానికి 7,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 46,85,838 రైతుల కుటుంబాలకు 3,135 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. సో అర్హులు ఎవరెవరైతే ఉన్నారో మొదటి విడతలో ఎవరెవరికైతే 7,000 రూపాయలు పడిందో, మొదటి విడతలో ఎవరి పేర్లైనా మిస్ అయింటే తర్వాత కూడా దాన్ని ప్రక్షాళన చేసి అర్హులైన వాళ్ళని లిస్టులో యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతుంది. సో ఎన్నికల హామీలో భాగంగా మరొక హామీని కూడా కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.